మనూరోళ్ళు చాలా మంది ఆయన కలాలనేసి ఆయనతో ఫోటో అన్నా తీసుకోవాలని చాలా రోజులుగా ఇంత దగ్గర ఉండుకొని మనం కలవలేకపోతున్నామన్నారు. అందుకోసమే ఈరోజు మన ఊరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ మురుగన్ గారిని మన ఊరికి ఆహ్వానించి వరకు వదిలినాడు. ఇప్పుడు ఒక 30 ఏళ్ళుగా ఆ గుడి అనేది ఎవరో ఒక వ్యక్తి రావడము, మేము చేస్తామని చెప్పడము, చాలాసార్లుగా చెప్పి ఆ గుడి అంతట్లోనే ఆగిపోయింది. ఒక 30 ఏళ్ళుగా మా ఊరికి ఎటువంటి గుడి కానీ పండగ కానీ ఏం జరగలే. మేము ఈ గుడి పని స్టార్ట్ చేసాము. ఇక్కడంతా లేని వాళ్ళు, ఆ పూటకి కొద్దిగా లేని వాళ్ళు మేమంతా చేసి అది కొదవ అయిపోయింది. ముఖ్యంగా అదే మాకు బాగా. మా ఊరికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్, నమస్కారాలు. మాకేం లేదండి, మాకు చాలా ఏళ్ళుగా గుడి పెండింగ్ ఉంది. దాన్ని పూర్తి చేయాలని మా ఊరు మొత్తం ఆశిస్తున్నాము. పట్టుకోండి మా 5 మందికి పట్టుకోండి. వస్తారు వెళ్ళి ఎన్నిసార్లు చెప్పారు ఈ పక్కరా చాలా ఆ పూజ రమ్మన్నా ఇప్పుడు కూడా రాదు. నమస్తే. ముఖ్యంగా మన మురుగన్కి మన ఊరు వచ్చి నాకు చాలా సంతోషానికి వేరుగా మన ఊరు తరఫున అందరి తరఫున దండాలు. ముఖ్యంగా ఏంటంటే మన ఊరోళ్ళు చాలా మంది ఆయన కలాలనేసి ఆయనతో ఫోటో అన్నా తీసుకోవాలని చాలా రోజులుగా ఇంత దగ్గర ఉండుకొని మనం కలవలేకపోతున్నామన్నారు. అందుకోసమే ఈరోజు మన ఊరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ మురుగన్ గారిని మన ఊరికి ఆహ్వానించి ఆయన మనం ఘనంగా సత్కరించాలనేసి ఆ సత్కారం కోసమే ఈరోజు మన ఊరికి ఆయన పిలిచినాము. ఆయన పిలిచిన వెంటనే మన ఊరికి ఇచ్చేసి ఈరోజు మన అందరికీ ఆయన మంచి సలహాలు సందేహాలు ఇస్తారని మరొకసారి ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. అన్నతో డైరెక్ట్గా వచ్చి మీరు మాట్లాడచ్చు. మీరేమైనా ఆయనతో కూడా ఏమన్నా మన ఊరి తరఫున ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నా, మంచి చెడ్లు ఏమన్నా కావాలన్నా కూడా మన అన్నని అడగచ్చు. చాలా సార్లు ఆయన ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నాడు. మనం కూడా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటే మనకు కూడా ఈ కష్టం ఉందంటే చెప్తే ఆయన కూడా మనకు పరిష్కారం చేస్తాడు. కాబట్టి ఎవరన్నా మన వాళ్ళ తరఫున వచ్చి మీరు మాట్లాడండి. ఆడవాళ్ళు ఎవరన్నా వచ్చి స్త్రీలు అందరూ కూడా వచ్చి మాట్లాడచ్చు గట్టిగా. నా పేరు నాగరత్నమ్మ సార్. మా ఊరికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్, నమస్కారాలు. మాకేం లేదండి, మాకు చాలా ఏళ్ళుగా గుడి పెండింగ్ ఉంది. దాన్ని పూర్తి చేయాలని మా ఊరు మొత్తం ఆశిస్తున్నాము. అన్న మాకు సహాయం చేస్తే మేము ముందుకు పోతాము, గుడి కంప్లీట్ చేస్తామని మేము ఆశిస్తున్నాము. మాది గాంధీనగర్ గ్రామము. దాదాపు ఈ గుడి స్టార్ట్ చేసి 50 ఏళ్ళైంది. 50 సంవత్సరాలుగా కొంచెం ఒక కట్టడాలు మాత్రమే ఉన్నింది. దాన్ని 50 సంవత్సరాలుగా ఎవరు కానీ పట్టించుకోలే.
అందులో రాజేంద్ర అనే ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన శక్తి సామర్థ్యం కొంతవరకు కట్టి నా వల్ల కాలేదనేసి అంతవరకు ఆయన సామర్థ్యం వరకు వదిలినాడు. ఇప్పుడు ఒక 30 ఏండ్లుగా ఆ గుడి అనేది ఎవరో ఒక వ్యక్తి రావడము, మేము చేస్తామని చెప్పడము, చాలాసార్లుగా చెప్పి ఆ గుడి అంతట్లోనే ఆగిపోయింది. ఒక 30 ఏండ్లుగా మా ఊరికి ఎటువంటి గుడి కానీ పండగ కానీ ఏం జరగలే. సో తొందరలో మా ఊరి వ్యక్తులంతా అంటే పెద్ద మనుషులంతా కలిసి డాక్టర్ మురుగన్న గారిని కలవడము, ఆయన ఊరికి రావడము, అంటే ఏదో ఒకటి చేస్తాడనేసి ఆయన రావడము, అందులో పోయి మాట్లాడడము. ఇప్పుడు వచ్చి అన్నగారు మనకి ముందుగా రావడం, ఆయన్ని పిలిపించడం కారణం ఏమరా అంటే, ఈ గుడి 30 ఏండ్లుగా ఇట్లే ఉండిపోయింది, పండగలు ఏం జరగలేదు, మంచి చెడ్డ ఏం జరగలేదు. అసలు మా ఊర్లో ఒక పండగ జరిగి దాదాపు 30 ఏండ్లు అవుతుంది. ఒక గంగ పండుగ జరిగి 30 ఏండ్లు అవుతుంది. ఈ సంవత్సరం నుంచి అయినా, ఈ సంవత్సరం నుంచి గుడి కట్టేస్తే ఈ సంవత్సరం నుంచి జరగాల అనేసి అన్నగారిని పిలిపించినాము. ఆ అన్న ఎంత పెద్ద మనసుతో వచ్చినాడో అందరికీ తెలుసు. చాలా మంచి కార్యక్రమాలు చేసినాడు, అన్నదానాలు చేసినాడు, అదేవిధంగా చాలా గుళ్ళు కట్టించినాడు. అదేవిధంగా ఈ గాంధీనగర్ అనే గ్రామానికి అంతే పెద్ద మనసుతో, అంతే సంతోషంతో, అంతే గౌరవంతో, మంచి చెడ్డలతో ఈ గుడి పని పూర్తి చేసి మా గ్రామ ప్రజలందరినీ ఆదుకోవాలనేసి మనస్ఫూర్తిగా మారేమని వేడుకుంటున్నా. మాది గాంధీనగర్ అండి, విలేజ్, చిన్న విలేజ్. మేము ఈ గుడి పని స్టార్ట్ చేసాము. ఇక్కడంతా లేని వాళ్ళు, ఆ పూటకి కొద్దిగా లేని వాళ్ళు మేమంతా చేసి అది కొదవ అయిపోయింది. ముఖ్యంగా అదే మాకు బాధ. మా గుడి పూర్తి చేయిస్తే చాలు మాకు. ఏదో మేము అర్థం చేసుకొని ఉన్నాము, దాన్ని ఏదో లాస్ట్ లో కొంచెము మాకు అట్లా దయచేసి ఆయన ఏదో మాకు కొంచెం చేతులు వస్తే మేము కొంచెం అట్లా ఆయన పేరు చెప్పుకొని మా గుడిని అట్లా డెవలప్మెంట్ చేసుకుంటామని ఒక కోరి ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. మనము ఈరోజు పొలంనేరి మండలం గాంధీనగర్కి వచ్చినాము. గంగవరం మండలం గాంధీనగర్కి వచ్చినాము. గాంధీనగర్కి వచ్చి మారియమ్మ గుడి అది ఇప్పుడే చెప్పినారు, దాదాపు 50 ఏండ్లు అయింది. 30 ఏండ్లు జాతర ఇంతవరకు మేము గంగ పండుగ చేసుకోలేదనేసి. ఊరంటే ఊరికి ప్రజలకు తెలియదు ఏమంటే, ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఎంత పెద్ద శివాలయం కట్టాను, ఎంత పెద్ద మున్సిపల్ కొడితే, ఎన్ని పొట్టేలు కొడితేను, ఎంత పెద్ద బలి ఇస్తానో, గ్రామ దేవత అనేసి ఖచ్చితంగా ఒక ఊర్లో ఉంటుంది. ఆ గ్రామ దేవతకి మనము పసుపు కుంకుమ పెట్టి దీపం పెడితే ఆ అమ్మ పని చేయించుకునేస్తుంది. మన జాతర చేయలేదే, మనం 30 ఏండ్లు అయింది, 40 ఏండ్లు అయింది, ఆ దేవతకి పసుపు కుంకుమ పెట్టకుండా మీరు దీపాలు పెట్టకుండా ఉంటే ఏ గ్రామ దేవతను పని చేయించుకోవాలి. ఇది సాంగ్యం. ఈ సాంగ్యాలంతా మనకి తెలుసు కాబట్టి మన ఈ గుడి కార్యక్రమం మనకి ముందు అడుగు వేసుకొని పోతా ఉన్నాము. మనం ఇది ఈడ గాంధీనగర్ కాబట్టి ఈడ మన ఊరు పక్కలే ఉంది కాబట్టి వాళ్ళు 30 ఏండ్లు అన్నారు. దాదాపు 30 ఏండ్లు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు అంటే గ్రామస్తులకి ఏం కాదు. ఒకరోజు ఇంటికి ఎత్తుకొచ్చి దీపాలు పెడితే కూడా ఏం పని చేయించుకుంటుంది. మన దగ్గర లేదనే దానికి ఎవరి దగ్గర ఒక విషయం ఏమంటే, గుడికి అంటే ఎవరు 1 రూపాయి పెట్టరు. మనమే గుడికి పోయినామో జోబు నుంచి 10 రూపాయలు రాదు, చిల్లర వస్తుంది. 5 రూపాయల బిల్లులు, 2 రూపాయల బిల్లులు వస్తుంది, నోట్లు రాదు. ఆ దేవదేవులు లేదంటే మన దగ్గర డబ్బులు లేదు. ఈ మనిషి అనే ఇది కూడా మనకి అవకాశం లేదు. ఇప్పుడు ఉండే కాలంలో కలియుగం దీంట్లో అంతా జంతువులుగా చాలా ఇదిగా మనిషిగా సృష్టించినారు. ఆ మనిషి అనేసి మనము ప్రజలకు తెలియాలనేసి మనం కార్యక్రమం ముందుకెత్తుకొని నేను పోతా ఉన్నాను. నాకైతే దేవుని కార్యం చేయాలంటే చాలా సంతోషం, చాలా ఆనందం కూడా పడతాను. ఏమంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు వీళ్ళు ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర వాళ్ళు చేయించుకోలేదంటే, నేను ఆడవ పుట్టి ఆడవ పెరిగినాను. గంటా ఊరు అంటే పక్కలే మనకి, దాదాపు నుంచి ఒక 5 కిలోమీటర్ ఏమో వస్తుంది. అలాంటి ఊర్లో మన గంగమ్మ తల్లిని ఇంప్రూవ్మెంట్ చేసి ఆ తల్లిని మనం ముందడుగులు ఎత్తుకొని ఈరోజు ఈ 3 రాష్ట్రాల పేరు చెప్పుకునే అంత స్థాయికి చెప్పినాం కాబట్టి పక్కన ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈ గుడి మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అనేసి. అంటే జనాలకి ఆశ అనేసి వస్తుంది గుడి అంటే. గంటావూరు అనేది చిన్న విలేజ్, అలాంటి ఊర్లో మనం ఇంప్రూవ్మెంట్ చేసి దాన్ని మంచి పేరు తెప్పించినాం కాబట్టి, నేను ఇంప్రూవ్మెంట్ చేసి దాదాపు ఈ 2 ఏండ్ల 36 గుళ్ళు ఓపెన్ అయింది. ఈ 36 గుళ్ళు నేను కూడా నా వల్ల అయిన సహకారం కూడా నేను చేసినాను కాబట్టి 36 ఈ మన పొలంనేరి మండలం మాత్రమే 36 గుళ్ళు కుంభాభిషేకం జరిగింది. అది కూడా నా చేతిలో చిన్న ఒక మంచి టైల్స్ లేదంటారు, ఒక మంచి కలసం లేదంటారు, అంటే చిన్న పని 30,000 50,000 పని. ఈ పని మన చేతిలో చేయించుకోవాలనేసి ఆ దేవుళ్ళు మనకి అవకాశం ఇచ్చినారు.
అలాంటి పని నేను దాదాపు 36 గుళ్ళు నేను చేపించినాను. తమిళనాడులో కూడా దాదాపు 40 గుళ్ళు పైన అన్నీ కూడా మేము కట్టించినాము. మనకి గుడి కార్యక్రమం అంటే చాలా సంతోషంగా ఉంది. మనము గాంధీనగర్ వాళ్ళు చెప్పినారు మారమ్మ గుడి అనేసి. నిజంగా వాళ్ళకి అమ్మవారికి ఏం చేయాలని నేను చెప్తాను. ఆ పరిష్కారం చేస్తే నిజంగా ఆ పని కూడా ఎత్తుకొని ఈ సంవత్సరము ఈ ఊరు తరపు నుంచి గంగ పండుగ చేపించి కూడా జనాల మధ్యలో ఎత్తుకోవస్తాము. ధన్యవాదాలు. నాయకత్వం జై మురుగన్న, మురుగన్ గారికి, డాక్టర్ మురుగన్ గారికి, మురుగన్ గారికి, డాక్టర్ 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 మురుగన్ గారికి, మురుగన్ గారి నాయకత్వం, మురుగన్ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాది గాంధీనగర్ గ్రామం, గంగవరం మండలం. మాది గాంధీనగర్ గ్రామం, గంగవరం మండలం, కీలపట్ల పంచాయతీ. మా గుడి దాదాపు 30 ఏళ్ళుగా నుండి పూజలు జరగకుండా చాలా కష్టకాలంలో ఉంటే మాకు ఈ మధ్యలో తెలిసింది మన మురుగన్ గారు చాలా దేవాలయాలు కట్టిస్తున్నారు, చాలా దాన ధర్మాలు చేస్తున్నారని అన్నగారిని ఒకసారి మన ఊరికి పిలిపించి అడిగినాము. అన్నగారు కూడా ఈరోజు ఈ గుడి చూసి చాలా బాధపడి వెంటనే నేను ఆ గుడికి తగిన మరమ్మతులు చేపిస్తానని, మీకు ఈ సంవత్సరం పండగ జరిగేలా చూస్తానని మురుగన్ గారు హామీ ఇచ్చినారు. అందువల్ల మురుగన్ గారికి మా ఊరి తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము. అలాగే మా మురుగన్ గారు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలనేసి ఆ దేవదేవుడు ఆశీస్సులు అన్నగారికి నిండుగా ఉండాలని మా గాంధీనగర్ గ్రామస్తుల తరఫున మేమందరూ కోరి ప్రార్థిస్తున్నాము. జై మురుగన్న. అన్నగారికి ఈ గాంధీనగర్ గ్రామం వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ గాంధీనగర్ గ్రామము దాదాపు 30 సంవత్సరాలుగా పండుగ జరుపుకోవడం లేకపోవడం వల్ల మా గ్రామ పెద్దలందరూ ఆడమగం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళి అన్నగారికి తెలియజేయడం అనేది, అన్న మా ఊర్లో పండుగ జరగలేదు, మా ఊర్లో గుడి పని పెండింగ్ అయిపోయింది, దాదాపు 30 సంవత్సరాలుగా ఎవరో కానీ ఈ గుడి పని మాట ఇచ్చేవాళ్ళే కానీ దాన్ని ఎవరో కానీ నిర్వర్తించడం లేదు. మీరు వచ్చి ఆ గుడి పనికి, ఆ గుడికి ఏమేమి కావాలో మంచి చెడ్డ చూసి ఆ అమ్మవారికి పసుపు కుంకుమ కావచ్చు, చీర కావచ్చు, ఆమెకి ఏం కావాలో ప్రతి సంవత్సరం మీ చేతుల నుంచి అందేయండి అని చెప్పి మా గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపై అన్నగారికి చెప్పడం జరిగింది. ఆ అన్నగారు అంతే పెద్ద మనసుతో, అంతే ముందు వెనక ఏం ఆలోచించకుండా నేను మీ ఊరికి వస్తాను, మీ ఊరికి ఏం కావాలో నేను చేస్తాను అని ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకొని దేవాది దేవుల యొక్క ఆశీర్వాదాలతో ఆయన పొంది ఈ ఊరికి మా మారియమ్మకు కృతజ్ఞత కూడా అందే ఉండాలనేసి అంతే పెద్ద మనసుతో వచ్చి అంతే పెద్ద మనసుతో చేస్తానని చెప్పి అంతే పెద్ద మనసుతో చాటుకునేందుకు మా గ్రామం తరపున, మా ఊరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సుమారు 65 సంవత్సరములుగా ఈ గాంధీ గ్రామం ఏర్పడి 70 సంవత్సరాలు అవుతున్నది. ఈ 70 సంవత్సరంలో అంతా ఇక్కడ చేరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాస్త కోస్త కొంచెం బీద పరిస్థితి ఉన్నవారే చేరారు. అయినా ఊరిలో ఒక గుడి కట్టుకోవాలనే ఉద్దేశంతో అయినంత వరకు కొద్దిగా కట్టారు. ఆ కట్టిన తర్వాత చేసే సామర్థ్యం లేని పక్షంలో కొన్ని రోజులుగా ఇది ఆగిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ గుడి ఆగిపోయిందో ఏమో తెలియదు అనేసింది. దాన్ని కట్టడానికి కూడా కొంచెం ముందుకు రావడానికి పిల్లలంతా కూడా కొంతమంది ఇదన్నారు, ఉత్సాహంగా వచ్చారు. దీనికి కావాల్సిన ఒక డబ్బు కావచ్చు, ఏ రూపంలోనైనా కూడా ఎవరిని అడగాలి ఏమి అనుకుంటా ఉన్నప్పుడు ఈ మధ్య మన మురగన్న గురించి కొంతమంది చెప్పగలగా పక్కనే గాంధీనగర్ ఈ గంటావూరు గ్రామంలో ఒక అమ్మవారి గుడి కట్టి అతను చాలా ఇదిగా పేరు పోయినందువలన మాకు కూడా తెలిసినది. కాబట్టి మేము అక్కడ పోయి ఆయన్ని సంప్రదించి ఈ విధంగా మా గ్రామము చాలా పేదవాళ్ళు ఉండదు, ప్రతి ఒక్కరు కూడా మేము దానికి చేయాలని ఆశ ఉందే కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మాకు ఆ గుడికి ఏమైనా సహాయం చేయాల్సిందంటే అతను వచ్చి ఈ గుడి చూడము చాలా గర్వకారమైనది. ఈ గుడి చూసి దానికి కావాల్సినది నేను ఏర్పాట్లు చేసి దాన్ని ఏమైనా చేయగలుగుతున్నప్పుడు అతనికి మేము ఉన్నంత వరకు, ఈ గ్రామం ఉన్నంత వరకు కూడా అతనికి మేము రుణపడి ఉండాల్సినంత అవసరము మాకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవించి మేము ఈరోజు ఇటుకు వచ్చినందుకు మా మాట విన్నపానికి
ఇక్కడ వచ్చి ఇది చూసి ఈ దైవ కార్యక్రమం ఆయన చేస్తానని ఒప్పుకున్నందువలన ఆ దేవుళ్ళు ఈ మారెమ్మ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సంతోషం ఇచ్చి ఆయన్ని సుఖ సంతోషంగా పెట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కూడా చేయాలని కోరుతూ ఆయన్ని మేము గొప్పగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇంకా వచ్చి వాస్తవాలకు వచ్చి ఇంకా 5 అడుగులు పెంచి గోడ ఎక్కించుకోవాలి. గోడ ఎక్కించుకొని పైన అంతా ఫినిషింగ్ చేసుకోవాలి. పైన బండ్లు ఖర్చున్నాము ఫినిషింగ్ అంతా ఇలా చేయాలి. ఈ ఊరికి ముఖ్యంగా శక్తి ఇంతవరకు లేదన్నా, మీరు పెట్టినారంటే ఇదే మొదటి రాయి అవుతుంది. ఇంతవరకు ఈ గుడి ఫస్ట్ నుంచి ఎవరు కానీ శక్తి అయినా నాట్లే. మీరు కానీ పెట్టి అంటే మా ఊరికి గోపురం కూడా లేదు. అంటే ముందు ఈ ఊర్లో ఇంతవరకు లేదు ధ్వజస్తంభం. మీరు కానీ ఫస్ట్ వచ్చి ఆ ధ్వజస్తంభం కానీ శక్తి కానీ పెట్టినారంటే ఆ పేరు అభివృద్ధి కానీ మీకు పెడతాను. ఇంతవరకు లేనే లేదు మా ఊర్లో. అంటే ఒక ధ్వజస్తంభం కానీ శక్తి రాయి కానీ మా ఊరికి లేనే లేదు. అది పెడితేనే మళ్ళీ అమ్మవారు కూడా లేడు. అంటే మా ఊర్లో పుట్టలో అమ్మవారు అట్లే ఉంది. అమ్మవారిని కదిలించుకుంటే ఐబోళ్ళకు చాలా మంది చెప్పినారు, ఆ పుట్టలో ఉన్న అమ్మవారిని మాత్రం కదిలించకుండా మీరు మిగతా పనులు మొత్తం చేసుకోండి, ఆలయం వెళ్ళడం చేసి మీరు చేసుకోండి మా గ్రామ పెద్దలందరికీ తెలిపినారు. దానికి వాళ్ళు కూడా ఓకే అని చెప్పినారు. దానివల్ల ఊళ్ళో అందరూ వచ్చి కలిసినారు. గ్రామస్తులందరూ చేరి ఒక రోజు అమ్మకి పసుపు మెత్తపసి పెట్టండి, పూజలు చేయండి. అంటే ఇప్పుడు అందరూ కలిపి ఒకసారి చేయండి, సింపుల్ గా పంబ గింబ పెట్టి చేయండి. చేసి అమ్మవారికి పూజ చేసి పని ఎత్తుకుంటే పని అయిపోతుంది. అమ్మవారు సత్యం అనేది ధర్మంగా ఉండాలి. గ్రామం అంటే గ్రామ దేవతకి పూజ జరిగితేనే ఏ గుడి పని కానీ నిత్య పని కానీ మనకి జరుగుతుంది, లేదంటే జరగదు. లేదంటే అయోధ్యలు అంటే కొన్ని వందల ఏళ్ళ గుడి అది. అలాంటిది చిన్న అమ్మవారి గుడి ఉంటే అమ్మవారికి పూజ చేస్తేనే దీపం అంటిస్తేనే అయోధ్య రెడీ అవుతుందంటే అమ్మవారికి 10 రూపాయలు ఇచ్చి కర్పూరం అంటిస్తుందని ఈరోజు అయోధ్య పేరు పోతుంది. ఒకసారి అందరూ గ్రామస్తులు ఉన్నారు కదా, ఒకసారి చెప్పండి. పసుపు నీళ్ళు ఎత్తుకొచ్చి ఇప్పుడు అమ్మవారు ఉంది కదా, ఒకసారి పసుపు నీళ్ళు పోసి పూజ చేసి 10 మందికి అన్నదానం పెట్టేసి పని ఎత్తుకుంటాం. నేను అన్ని మాట్లాడడానికి లోపల అన్ని రెడీ చేస్తాను. అది ఏమేమి కావాలనో మనుషులను పంపిస్తాను. ఏమన్నా ఒక మనిషి అందుబాటులో ఉండండి. ఇప్పుడు ఆల్రెడీగా మాట్లాడిండాము. ఆయన వచ్చి ఇక్కడ కొంచెం ఏదో వర్క్ నిలిచింది. ఎందుకంటే ఏదో 2 చేతులు కట్టేసినట్లు నిలిచింది. అందువల్ల ఆ పని నిలిచిపోయింది. లేకుంటే ఇయర్కి ఎప్పుడు అయ్యిందో. కాబట్టి ఇది మొదటి చేయాల్సిన పని ఏదో అమ్మవారి సత్యంతో జరిగింది. మా సత్యంతో ఏం జరగలేదు, అమ్మవారి సత్యంతో జరిగింది కాబట్టి